అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బాధ్యతగా జీవిస్తున్నాడనుకున్నాం, ఇలాంటి పనులు చేస్తాడనుకోలేదు. చేసిందే ఎదవ పని, మళ్లీ పోలీసులకు సవాల్ కూడానా? ఇవి ఐబొమ్మ రవి తండ్రి కామెంట్స్. తమకు సవాల్ విసిరిన రవితోనే ఐబొమ్మ బప్పం బ్లాక్ చేయించారు పోలీసులు. ఇవాళ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. తెలంగాణ పోలీసులకు సవాల్ విసిరిన ఐబొమ్మ రవి కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. టాలీవుడ్ను ముప్పు తిప్పలు పెట్టిన ఐబొమ్మ వెబ్సైట్ను హైదరాబాద్ పోలీసులు బ్లాక్ చేశారు. పోలీసులకు సవాల్ విసిరిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవితోనే ఈ 2 సైట్లను బ్లాక్ చేయించారు. విశాఖపట్నానికి చెందిన ఇమ్మడి రవికి సైబర్ టెక్నాలజీపై చాలా ఇంట్రెస్ట్ ఉండేది. మొదట సాధారణ స్థాయిలో మొదలుపెట్టి ఐబొమ్మ బప్పం వెబ్సైట్లను సృష్టించాడు. తెలుగు, తమిళం, హిందీతో పాటు పలు భాషల సినిమాలు, ఓటీ కంటెంట్ను పైరసీ చేస్తూ వచ్చాడు. తాను చేసే పనులు ఎవరూ ట్రేస్ చేయకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. విదేశాల్లో ఉంటూ కరేబియన్ దీవులు, యూరప్ దేశాల్లోని ఆఫ్షోర్ సర్వర్ల ద్వారా నెట్వర్క్ను నడిపాడు. సోషల్ మీడియాలో పోలీసులకే సవాల్ విసరడంతో ఖాకీలు సీరియస్గా తీసుకున్నారు. రవికి బొమ్మ చూపించారు. అయితే తాను ఏం చేస్తున్నది ఇంట్లో వాళ్లకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు రవి. ఇదే విషయాన్ని చెబుతున్నారు అతని పేరెంట్స్. తన కొడుకు ఇలాంటి పనులు చేస్తున్నాడని తనకు తెలియదన్నారు రవి తండ్రి. తాము ఎంతో కష్టపడి జీవిస్తున్నామని పోలీసుల్ని సవాల్ చేయడం పెద్ద తప్పన్నారు. ఆడేదో చిన్న కుర్రాళ్ళు, చదువుకున్న కుర్రాళ్ళు ఏదో నెట్వర్క్ అది చేసుకుంటారు. చాలామంది అలాగే తెలిసిన వాళ్ళు చెప్తుంటారు, నెట్వర్క్ అది చేసుకుని అలా బతుకుతారని. అలాగే ఏదో ఆడికి ఏదో ఆడి పొట్ట కోసం ఆడు బాధపడుతుండ్రు అని అనుకున్నాడు. కానీ ఇలాగ పనికిమాల పనులు చేస్తాడు అనుకోలేదు. మరోవైపు హైదరాబాద్ పోలీసులు రవిని కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కస్టడీకి ఇస్తే సర్వర్లను హ్యాక్ చేయడం వెనుక ఎవరున్నారు, ఒక్కడే చేశాడా, పైరసీ వ్యవహారంలో రవికి ఎవరెవరు సహకరించారు, ఇప్పటి వరకు ఎంత సంపాదించాడు, డేటా అంతా ఎక్కడెక్కడ దాచాడనే కోణంలో విచారణ జరపనున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.